స్పీకర్గా ఎన్నుకుంటారు. శాసనసభలో ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఒకరిని వారే ఎంచుకొని వాళ్ళని స్పీకర్ అంటే శాసనసభ అధ్యక్షుడిని చేస్తారనమాట. స్పీకర్ ఎవరు ఇప్పుడు పెట్టడం, మాట్లాడడం వంటి అంశాలు నిర్ణయిస్తారు. తన నిర్ణయాలను అతిక్రమించిన చర్యలు తీసుకుంటారు. మంత్రులు వ్యక్తిగతంగా ముఖ్యమంత్రితో సహా మంత్రిమండలి సమీక్షగా శాసనసభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలివ్వటం బాధ్యత కలిగి ఉంటారు. శాసన మండలి రాష్ట్రంలో ఎగువ సభను శాసన మండలి అని అంటారు. ఆంధ్రప్రదేశ్లో శాసన మండలి 1958లో ఏర్పాటు చేయబడింది. 1985 వరకు కొనసాగింది. తిరిగి 2007లో ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్ర శాసన మండలి 2014లో రాష్ట్ర ఆవిర్భావంతో పాటు ఏర్పడింది. అంటే తెలంగాణ వచ్చిన తర్వాతనే తెలంగాణ శాసన మండలి అనేది ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ శాసన మండలిలో 40 మంది సభ్యులున్నారు. వీరి పదవీ కాలం 6 సంవత్సరాలు. ఎమ్మెల్యేల పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు. కానీ శాసన మండలిలో 40 మంది ఉన్నారు కదా, వీరి పదవీ కాలం మాత్రం 6 సంవత్సరాలు. శాసన మండలి శాశ్వత సభ. శాసన మండలి అనేది శాశ్వత సభ. సభ్యుల్లో 1/3 వంతు మంది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి విరమణ చేస్తారు. శాసన మండలి సభ్యులను ఎమ్మెల్సీలు అని అందురు. ఎమ్మెల్సీగా పోటీ చేయుటకు కింది అర్హతలు కలిగి ఉండాలి. భారతదేశ పౌరుడై ఉండాలి. 30 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. శాసనసభకు 25 సంవత్సరాలు ఉండాలి. శాసన మండలిలోనేమో 30 సంవత్సరాలు ఉండాలి. ఎలాంటి లాభదాయక పదవులు కేంద్ర రాష్ట్ర స్థాయిలో కలిగి ఉండకూడదు. గవర్నమెంట్ జాబ్స్ అనేవి చేయకూడదు. పార్లమెంట్ నిర్దేశించిన ఇతర అర్హతలు కలిగి ఉండాలి. పార్లమెంట్ ఏవైతే నిర్దేశాలు చెబుతుందో వాటి ప్రకారం అర్హతలు కలిగి ఉంటే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయుటకు అర్హత కలిగి ఉన్నట్టు. శాసన మండలి సభ్యులను 5 రకాలుగా ఎన్నుకోబడతారు. తెలంగాణ శాసన మండలి సభ్యుల సంఖ్య 40 మంది. 1/3 వంతు అంటే 14 మందిని ఎమ్మెల్యేలు అనుకుంటారు. 1/3 వంతు అంటే 14 మందిని స్థానిక సంస్థలైన పంచాయతీ, మున్సిపాలిటీ నుండి ఎన్నుకోబడతారు. 1/12 వంతు అంటే ముగ్గురిని పట్టభద్రులు ఎన్నుకుంటారు, అంటే లాయర్స్. 1/12 వంతు అంటే ముగ్గురిని ఉపాధ్యాయులు ఎన్నుకుంటారు. 1/6 వంతు అంటే ఆరుగురిని గవర్నర్ నామినేట్ చేస్తారు. రాజకీయ పార్టీలు తమ భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలకు ఎన్నికల ప్రణాళికా పత్రం మేనిఫెస్టో ద్వారా తెలుపుతాయి. తెలంగాణ ఎన్నికల సంఘం వెబ్సైట్ http://ceotelangana.nic.in/ శాసనసభ ఆమోదించిన బిల్లు 2002 మార్చి 27న ద హిందూ ఆంగ్ల దినపత్రికలో తెలిపిన వివరాల ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ ధూమపాన నిషేధ ఆరోగ్య పరిరక్షణ చట్టం 2002 ముఖ్యాంశాలు. బహిరంగ ప్రదేశాల్లో, ప్రభుత్వ రంగ సంస్థల్లో, ప్రభుత్వ వాహనాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో పొగ తాగటం నిషేధించబడింది. ఈ చట్టం 2001 నవంబర్ 1న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు చేయబడింది. ఈ చట్టంలో 6, 5, 6, 10 సెక్షన్ల ప్రకారం మొదటిసారి ఉల్లంఘిస్తే ₹100, రెండవసారి ఉల్లంఘిస్తే ₹200 నుండి ₹300 వరకు జరిమానా విధిస్తారు.